ఈరోజు పునరుద్ధాన దినం ప్రభా, మీరు తిరిగి లేచిన రోజు. ఈ రోజున మీ బిడ్డలమైన మాకు ఎటువంటి ఆత్మీయమైన జీవాహారం సిద్ధపరిచారో అది నా నోటి వెంబడి మీరు అందించి మీరు మహిమ పొందుకుంటారని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఈరోజు పునరుద్ధాన దినము. చెప్పండి అందరూ కూడా, ఏంటండి పునరుద్ధాన దినము అంటే యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన రోజు. ఆయన శుక్రవారం నాడు సాయంత్రం 6 గంటల లోపల ఆయన శిలువ మీద నుంచి దింపి అరిమతయ యోసేపు అనే ఒక ధనవంతుడు ఆయన దేహాన్ని ఇమ్మని అక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగి తీసుకుని ఆయన సమాధి చేయడానికి ఆ అరిమతయ యోసేపు అనే ధనవంతుడు తన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి తొలిపించుకున్నటువంటి ఒక క్రొత్త సమాధిలో అతన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా అతనికి నికోదేము అనే ఒక యూదుల అధికారి కూడా తోడై ఇద్దరూ కలిసి యేసుక్రీస్తు ప్రభువుని సమాధిలో ఉంచారు. శుక్రవారం నాడు జరిగిన విషయం ఇది. నికోదేమేమో 150 షేర్ల బోళము కలిపినటువంటి అగరు తీసుకొచ్చాడు. అలాగే అరిమత యోసేపేమో తన కొరకు తొలిపించుకున్నటువంటి ఒక క్రొత్త సమాధిని సిద్ధం చేశాడు. వీళ్ళిద్దరూ ఇక్కడ పేర్లు మెన్షన్ చేయబడ్డాయి. ఎప్పుడంటే 2026 సంవత్సరాల క్రిందట శుక్రవారం నాడు సాయంత్రము ఈ విధంగా జరిగింది. యేసుక్రీస్తు ప్రభుని శుక్రవారంతో సమాధి చేయబడింది, అక్కడికి అలాగ అయిపోయింది. ఈవేళకు వద్దాం. ఈవేళ ఆదివారము ఉదయం ఏం జరిగింది అనేది చెప్తాను. ఆదివారం సాయంత్రం కూడా ఏం జరిగింది అనేది కూడా ఇప్పుడు మీకు చెప్తాను. తర్వాత ఒక 8 రోజుల తర్వాత ఏం జరిగింది, ఆదివారం పొద్దున్న, ఆదివారం సాయంత్రం కాకుండా ఒక 8 రోజుల తర్వాత ఏం జరిగింది, ఈ విషయాలు మీకు చెప్తాను. ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఈరోజు ఈస్టర్ డే సందర్భంగా ఏంటి అసలైన ప్రాముఖ్యమైన సందర్భం ఏమిటో ఇప్పుడు నేను మొదటిది ఈరోజు మెసేజ్ స్టార్ట్ చేస్తాను. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం తీయండి, మొదటి దగ్గర నుంచి చదవండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారము తెల్లవారుచుండగా మగ్దలనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపం మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు ఎదుగుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. గట్టిగా చప్పటి కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఆయన లేచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది ప్రాముఖ్యమైనది. ఈరోజు మెసేజ్ ఏంటంటే, ఈరోజు మనకి ముఖ్యమైన వచనము ఏమిటంటే ఆయన లేచి ఉన్నాడు. మనం ఈ మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చదువుకున్నాం, ఆయన లేచి ఉన్నాడని. అలాగే మార్కు సువార్తలో కూడా 6వ వచనంలోనే రాయబడి ఉంటుంది. మార్కు సువార్త 16వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లూకా సువార్త 24వ అధ్యాయం 6వ వచనము, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదామండి. హల్లెలూయా. ఆయన లేచి ఉన్నాడు. 6 దేవుడు వీటిని 6వ వచనంలోనే ఎందుకు రాయించాడు? మత్తయి సువార్తలోను 6వ వచనమే, మార్కు సువార్తలోను 6వ వచనమే, లూకా సువార్తలోను 6వ వచనమే. ఎందుకు 6వ వచనంలోనే రాయించాడు అనే దానికి ఇంకొక రోజు మనం సబ్జెక్టు దేవుడి చిత్తమైతే బయలుపరిస్తే ఇంకొక రోజు చెప్పుకుందాం. ఇప్పుడు అది సందర్భం కాదు. కాబట్టి ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏమిటంటే పునరుద్ధానం గురించి చెప్పుకోవాలి. కాబట్టి పునరుద్ధానం అనగా యేసుక్రీస్తు ప్రభు తిరిగి
లేచుట. యేసుక్రీస్తు ప్రభువు మరి ఆదివారము తెల్లవారుజామున, ఎందుకంటే శుక్రవారము సమాధి చేయబడిన ఆయన ముందు చెప్పిన రీతిగానే ఆదివారము తెల్లవారుజామున ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఆయన సమాధిని గెలిచి ఉన్నాడు. ఆయన సజీవుడై సమాధిని గెలిచి బయటికి వచ్చి ఆయన మరణపు ముల్లి విరిచి ఉన్నాడు. మరణాన్ని జయించి ఉన్నాడు. జయశీలుడై ఉన్నాడు. విజయశీలుడై ఉన్నాడు. క్రైస్తవ ప్రపంచానికి, ఈ సృష్టికి, ఈ లోకానికి అన్నిటికీ ఒక సమాధానం చెప్పాడు. అది ఏమిటంటే మరి పునరుద్ధానం మళ్ళీ ఉంది అని చెప్పాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పునరుద్ధానము ఉంది, మృతులైన వారు తిరిగి మళ్ళా లేస్తారు అని చెప్పాడు. ఎందుకు ఆ మాట, ఎందుకు అలా చేయవలసి వచ్చిందంటే క్రైస్తవానికి ఏంటి ఆధారము, క్రైస్తవానికి ఏంటి పునాది, క్రైస్తవము ఇంతగా ప్రబలడానికి కారణం ఏమిటి అంటే ప్రపంచంలో ఉన్న సుమారుగా 200 పైచిలుకు దేశాల్లో 120 దేశాలు ప్రత్యేకంగా క్రైస్తవ దేశాలు ఉన్నాయి. 120 దేశాలని క్రిస్టియన్ కంట్రీస్ అంటారు. ఉన్న 200 దేశాల్లో క్రిస్టియన్ కంట్రీలు 120 ఉన్నాయి. మిగతా దేశాల్లో కూడా, మిగతా 80 పైచిలుకు దేశాల్లో కూడా క్రైస్తవము ఉంది. కానీ ప్రత్యేకంగా క్రిస్టియన్ కంట్రీస్ ప్రత్యేకంగా 120 కంట్రీలు ఉన్నాయి. ప్రపంచ జనాభా 800 కోట్ల పైచిలుకు ఉంటే అందులో సగానికి పైగా సుమారుగా 400 కోట్లు ఇంచుమించుగా మరి క్రైస్తవ సమాజం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుని వారిని అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. అంటే ప్రపంచములో ఏ మతాన్ని అనగా ఏ మార్గాన్ని ఎక్కువ మంది అవలంబించారు అని రీసెర్చ్ చేసి కనుక్కుంటే మొదటి స్థానంలో క్రైస్తవం మార్గం ఉన్నది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది నమ్ముకున్న మార్గం ఏది అని చూస్తే మొదటి స్థానంలో క్రైస్తవం ఉన్నదంట. దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానం ప్రకారంగా పుట్టినటువంటి సంతానం, అబ్రహాముకి శారమ్మకి పుట్టినటువంటి సంతానము ఇస్సాకు, ఇస్సాకుకి పుట్టినటువంటి సంతానము యాకోబుకి పుట్టినటువంటి సంతానము 12 మంది ఇశ్రాయేలు గోత్రికులు. ఈ 12 మంది ఇశ్రాయేలు గోత్రికుల నుండి వచ్చినటువంటి లక్షలాది మంది ప్రజలు ఇశ్రాయేలీయులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ 12 మంది గోత్రాలలో ఒక గోత్రమైనటువంటి యోధా, అంటే యాకోబుకు పుట్టినటువంటి 12 మంది కుమారుల్లో యోధా అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఆ యోధాకు పుట్టినటువంటి గోత్రమే యోధా గోత్రము. ఆ యోధా గోత్రములోనే మరి దావీదు పుట్టాడు. ఇంకా చాలామంది ఉన్నారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం చదివితే మనకు అందరు లైన్గా వచ్చేస్తారు. యెషయా, ఓబేదు, దావీదు, సల్మాను, బోయాజు, వీళ్ళందరూ కూడా యూదా వర్గంలో ఉన్న వాళ్ళు. వీళ్ళందరూ ఆ కోవలోనే, ఈ యోధా గోత్రములోనే దావీదు పుట్టాడు. ఆ దావీదు పుట్టినటువంటి ఆ యోధా గోత్రంలోనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించిన వారు, యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకుని ఆరాధిస్తున్న వాళ్ళు క్రైస్తవులు. ఆ క్రైస్తవులు ఇప్పుడు ప్రపంచములో మొదటి స్థానంలో ఉన్నారు. అలాగే 2వ స్థానంలో మహమ్మదీయులని ఉన్నారు. అంటే మొదటి స్థానం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోగలిగితే ప్రపంచమంతా కూడా మొదటి స్థానంలో ఉన్న క్రైస్తవ మతము అనగా క్రైస్తవ మార్గము, ప్రపంచ దేశాలలో ఎక్కువ దేశాలు అవలంబిస్తున్నటువంటి మార్గము క్రైస్తవ మార్గము. మరి ఇంతగా క్రైస్తవ మార్గము వ్యాప్తి చెందడానికి గల బలమైన కారణం ఏమిటంటే ఈరోజు జరిగిన ఈ పునరుద్ధానమే. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతగా క్రైస్తవ మతాన్ని ప్రజలు నమ్మి విశ్వసించి అవలంబించడానికి గల కారణం ఏమిటంటే ఈరోజు జరిగినటువంటి, అంటే 2026 సంవత్సరాల క్రిందట ఈ రోజున సేమ్ ఇదే ఆదివారం తెల్లవారుజాము రోజున జరిగినటువంటి ఒక సంభవము క్రైస్తవము ప్రపంచమంతా వ్యాప్తి చెందడానికి కారణమైంది. ఆ సంభవం ఏమిటంటే యేసుక్రీస్తులు ప్రభుల వారి పునరుద్ధానము.
అనగా యేసుక్రీస్తు ప్రభువు తిరిగి మళ్ళా బ్రతికి బయటికి రావడం. చనిపోయిన మనిషి తిరిగి మళ్ళా బ్రతికి బయటికి రావడమే పునరుద్ధానము. చనిపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు, సమాధిలో పెట్టబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువు 3 రోజుల తర్వాత బ్రతికి లేచి సమాధిని గెలిచి బయటికి రావడమే పునరుద్ధానము. అదే యేసు ప్రభు తిరిగి లేచుటే క్రైస్తవ మతం ప్రపంచవ్యాప్తంగా అందరూ నమ్మి విశ్వసించి ప్రబలడానికి కారణమైంది. ఏంటి తిరిగి లేచినంత మాత్రాన్న క్రైస్తవ మతం అంత ప్రబలమైపోవాల్సిన కారణం ఏమిటి? ఎందుకు తిరిగి లేగలేదు? చాలామంది ప్రపంచంలో చాలామంది తిరిగి లేచిన వాళ్ళు ఉన్నారు కదా. లాజరే లేచాడు కదా తిరిగి. లాజరు 4 రోజులు సమాధిలో పెడితే లాజర్ని యేసుప్రభు డైరెక్ట్గా వెళ్ళి బ్రతికించి బయటికి తీసుకొచ్చాడు కదా. 4 రోజుల తర్వాత లాజరు బయటికి వచ్చాడు కదా. యేసుప్రభు గొప్పతనం ఏమిటి అని మీరు అనుకుంటే లాజరే కాదు. పౌలు గారు వాక్యం చెప్తూ ఉంటే కిటికీలో 2వ అంతస్తులో కిటికీలో కూర్చుని వాక్యం చెప్పేటప్పుడు వాక్యం వినకుండా నిద్రవుతా ఉండి కిటికీలోంచి కింద పడిపోయాడంట. పడిపోతే చచ్చిపోయాడు అతను. అప్పుడు వెంటనే పౌలు గారు వెళ్ళి ప్రార్థన చేసి బ్రతికించి లేపాడు. అంటే అతను కూడా చనిపోయి తిరిగి లేచాడు కదా. లాజరు అయితే ఏకంగా 4 రోజులు సమాధిలో ఉండి 4వ రోజున యేసుప్రభు వెళ్ళి బయటికి రమ్మంటే బతికేసి బయటకు వచ్చాడు కదా. మరి యేసుప్రభు గొప్పతనం ఏంటి? లాజర్ని కూడా పూజించవచ్చు కదా. యేసుప్రభుని ఎందుకు పూజించాలి? లాజరు కూడా 4 రోజుల తర్వాత తిరిగి సమాధిలోంచి బయటకు వచ్చాడు కదా అని ఆలోచన చేస్తే లాజరు, యాయిరు కుమార్తె, పౌలు గారు కిటికీలోంచి పడిపోయిన కుమారుడు కానీ, లేకపోతే ఒక దేవుడు ఒక పాడిని ముట్టి ఒక కుమారుని బ్రతికిస్తాడు, ఆ కుమారుడు కానీ, లేకపోతే ఈ ప్రపంచంలో యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు కూడా సమాధి చేయబడి ఒకవేళ ఎవరైనా తిరిగి బ్రతికి లేచి ఉన్నారేమో మనకు తెలియదు. అలాంటి వాళ్ళు కానీ వీళ్ళు ఎవరైనా సరే లేస్తే లేచారు, మంచిదే. యేసుప్రభు లేచినట్లే వాళ్ళు కూడా తిరిగి లేచారు చనిపోయి. మరి యేసుప్రభుని ఎందుకు ఆరాధించాలి, వాళ్ళని ఎందుకు ఆరాధించకూడదు? కారణం ఏమిటంటే వాళ్ళు లేచి కొన్ని సంవత్సరాలు బ్రతికి మరలా చనిపోయారు. వాళ్ళు ఒక ఎన్ని సంవత్సరాలు బతికారు మళ్ళీ మానవ స్వభావ రీత్యా వాళ్ళు మళ్ళా చనిపోయారు. కానీ యేసు ప్రభు 2026 సంవత్సరాల క్రిందట లేచాడు. ఇప్పటి వరకు సజీవుడిగా ఉన్నాడు. ఇప్పటి వరకే కాదండి, యుగ యుగములు సజీవుడిగా ఉంటాడు. హల్లెలూయా. యుగ యుగములు కూడా సజీవుడిగా ఉన్నాడంట. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం తీయండి, మీకు అర్థమైపోద్ది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనము త్వరగా. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడినైతిని కానీ ఇదిగో యుగ యుగములను సజీవుడునై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విన్నారా ఈ మాట? మొదటివాడను నేనే, కడపటివాడను నేనే. అంటే మీకు అర్థమవుతుందా? ఈ ప్రపంచంలో కానీ, పైన పరలోకంలో కానీ, మధ్యలో భూలోకంలో కానీ, కింద పాతాళలోకంలో కానీ మనిషి అన్నవాడు ఎవడు లేకముందు ఉన్నాడు యేసు ప్రభు. అర్థమవుతుందా? తర్వాత చివరి వరకు ఉండేవాడు ఆయనేనట. మొదటివాడను నేనే, కడపటివాడను నేనే. అంటే ఈ ప్రపంచము ఎంతకాలం ఉంటుందో తెలీదు. ఆ తర్వాత కూడా ఈ ప్రపంచం అంతమైపోయినా యేసు ప్రభు ఉంటాడు. మొదటివాడను నేనే, కడపటివాడను నేనే. ఇదిగో జీవించుచున్నవాడను నేను. ఇప్పుడు ఆయన చనిపోయి 3వ రోజున లేచి ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఆయన జీవించుచున్నాడంట. అంటే ఇప్పుడు మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? జీవించువాడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మనము ఆరాధిస్తున్నాం. మృతుడైతిని కానీ, అక్కడ రాయబడి ఉంది, మృతుడునైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను. దేవుని ఇప్పుడు మీకు అర్థమైందండి? గట్టిగా చప్పట్లు కొడదామండి, దేవుని మహిమపడదాం. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువే చెప్తున్నాడు, మృతుడినైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను. యుగ యుగములు సజీవుడినై ఉన్నాను. ఆయన చెప్తున్నాడు, నేను జీవించి ఉన్నాను, మొదటివాడను, కడపటివాడను, మృతుడైన వాడను.
ఇదిగో నేను యుగ యుగములు సజీవుడినై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మనము ఎందుకు యేసు ప్రభువుని ఆరాధించాలంటే, ఎందుకు ప్రపంచం యేసు ప్రభువుని ఆరాధిస్తూ ఉందంటే, ఎందుకు మెజారిటీ పీపుల్ ప్రభువుని మరి నమ్మి ఆయన్ని వెంబడిస్తూ క్రైస్తవ మార్గాన్ని అవలంబిస్తున్నారంటే, ఆయన సమాధిలో నుండి లేచడమే కాకుండా ఇప్పటికీ జీవించి ఉన్నాడు. ఇప్పటికే కాదు, ఎప్పటికీ జీవించి ఉండేవాడు, యుగ యుగములు జీవించి ఉండేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే యేసుక్రీస్తు ప్రభువుని ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ ప్రజలు ఆయన మార్గాన్ని అవలంబిస్తున్నారు.